ఏఆర్ రెహమాన్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన పాటలు, మైమరిపించే మ్యూజిక్. ఆస్కార్ విన్నర్ గా చేసిన సెన్సేషన్ వందే మాత్రం అంటూ పాడిన పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇలా ఒక్కటేంటి, రెహమాన్ ట్యూన్స్ ఇండస్ట్రీలో ట్రెండ్ ను సెట్ చేశాయి. అందుకే ప్రతి క్యాలెండర్లో అరడజన్కు పైగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు రెహమాన్. రీసెంట్ గా ఒక సినిమాకు సంగీతం ఇస్తూ టాక్ ఆఫ్ ది నేషన్ గా మారాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రెహమాన్ మ్యూజిక్ అంటే ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా అన్ని దేశాల్లో క్రేజ్ ఉంది. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీ తర్వాత రెహమాన్ క్రేజ్ ఎల్లలు దాటింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో తన బాణలను వినిపిస్తున్నాడు ఈ మ్యూజిక్ మాంత్రికుడు. ప్రతి ఏడాది అరడజనుకు పైగా సినిమాలకు ట్యూన్స్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు రెహమాన్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా అంటేనే సినిమాకు ఒక బ్రాండ్ ను క్రియేట్ చేస్తుంటుంది. అంతలా సక్సెస్ అయ్యాడు రెహమాన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేస్తున్నాడు. దీంతో పాటు అరబిక్, ఇంగ్లీష్ లో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు రెహమాన్. అయితే అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ జీవితాన్ని బేస్ చేసుకుని కొత్తగా ఒక సిరీస్ కు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్ కు హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. అప్లాస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. అయితే ఈ సిరీస్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడనే వార్తతో హైప్ క్రియేట్ అయింది. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో దేశం కోసం ఆయన చేసిన పోరాటం గురించి తెలుస్తుందని స్పందించారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కు తాను సంగీతం అందించడం గౌరవంగా ఉందని, ఇది తరతరాలకు స్ఫూర్తినిచ్చే కథ అవుతుందని అన్నాడు రెహమాన్. గాంధీ బయోపిక్ లో భావోద్వేగాలతో కూడిన ఎన్నో సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఆ సీన్లకు రెహమాన్ సంగీతం మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు.